హే గైస్, ఎలా ఉన్నారు? రైట్ నో మార్కెట్లో చూసుకున్నట్లయితే 10,000 రూపాయల లోపు ఒక మంచి ఫోన్ కొనాలి అని అనుకున్నట్లయితే మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఈవెన్ ఎవ్రీ వీక్ కూడా మనకి కొత్త కొత్త మొబైల్స్ అయితే లాంచ్ చేస్తూ ఉన్నారు. సో ఇంత కాంపిటీషన్ ఆర్ ఇన్ని ఆప్షన్స్ నుంచి ఒక బెస్ట్ మొబైల్ చూస్ చేసుకోవడం అనేది చాలా కష్టమైన పని అని చెప్పుకోవచ్చు. సో అందుకోసం నేనైతే 10,000 రూపాయల లోపు అవైలబుల్ ఉన్న ఒక 5 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అయితే పిక్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో నేను కంప్లీట్గా 7,000 దగ్గర నుంచి 10,000 రూపాయల లోపు అవైలబుల్ ఉన్న ఒక 5 ఫోన్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో ప్రతి ఫోన్ కూడా వేరియస్ రిక్వైర్మెంట్స్ అండ్ వేరియస్ స్పెసిఫికేషన్స్తో అయితే వస్తూ ఉంటుంది, వేరియస్ బడ్జెట్లో అయితే వస్తూ ఉంటుంది. సో మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీ రిక్వైర్మెంట్ ఇంకా మీ ప్రైస్కు తగ్గట్టు మీరు వీటిలో నుంచి ఒక బెస్ట్ ఫోన్ అయితే పిక్ చేసుకోవచ్చు. అండ్ గైస్, నా పేరు రాజేష్, మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఒకవేళ మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేస్తే నాకు కాస్త మోటివేషన్ అయితే ఉంటుంది, ఇంకా మంచి కంటెంట్ ప్రిపేర్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఒక పాసిబిలిటీ అయితే ఉంటుంది. అండ్ ఇక లేట్ చేయకుండా మనం డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, ఫస్ట్ మీరు ఒక బేసిక్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ కావాలి అని అనుకుంటే మినిమం 7,000 రూపాయలు అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అఫ్ కోర్స్ మనకు అంతకన్నా తక్కువలో కూడా మొబైల్స్ అయితే ఉన్నాయి, బట్ నేనైతే రికమెండ్ చేయను. అట్లీస్ట్ మీరు 7,000 రూపీస్ అయితే పెట్టుకోండి. సో 7,000 మీ బడ్జెట్ అనుకున్నట్లయితే అక్కడ మీకు మైక్రోమాక్స్ ఇన్ 1B అయితే ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో దీని ప్రైస్ 7,000 ఉంటుంది. 2GB ర్యామ్ 32GB మోడల్, అండ్ ఇది మనకి మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్ మీద అయితే రన్ అవుతూ ఉంటుంది. సో ఆ ప్రైస్లో మనకి ఇది ఒక చాలా మంచి డీసెంట్ ఆప్షన్ అయితే అవుతుంది అనమాట ప్రాసెసర్ పరంగా చూసుకున్నట్లయితే. అండ్ ఇందులో మనకి HD+ IPS LCD డిస్ప్లే ఉంటుంది. బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ది బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది మనకి స్టాక్ ఆండ్రాయిడ్తో అయితే రన్ ఉంటుంది అనమాట. సో ఆబ్వియస్లీ మీకు 7,000 రూపాయల ప్రైస్ దగ్గర ఇది చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. మోరోవర్ ఇది మనకి ఇండియన్ బ్రాండ్ కూడా. సో ఇండియన్ ఫోన్స్ కొనాలి, ఇండియన్ బ్రాండ్స్ని సపోర్ట్ చేయాలని అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ఫోన్ మీద ఒక లుక్ అయితే వేయచ్చు. బట్ స్టిల్ ఈ ఫోన్లో మనకి కొన్ని ఇష్యూస్ అయితే ఉంటాయి. ముఖ్యంగా చూసుకుంటే మనకి ఫోన్ బిల్డ్ క్వాలిటీ చాలా యావరేజ్ ఉంటుంది. అండ్ మోరోవర్ మనకి యూస్ చేసేటప్పుడు ఎక్స్పీరియన్స్ కూడా అయితే అంత గొప్పగా అయితే ఉండదు అనమాట. సో ఆబ్వియస్లీ అవి మనకి కొంచెం నెగిటివ్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. సో ఒకవేళ మీకు అదే ప్రైస్లో ఇంకాస్త బెటర్ ఫోన్ కావాలి అని అనుకున్నట్లయితే రియల్మీ నుంచి రియల్మీ C11 అయితే అవైలబుల్ ఉంటుంది. సో ఈ ఫోన్ ప్రైస్ మనకి 7,500 అయితే ఉంటుంది. బట్ రైట్ నౌ ఇది మనకి 500 రూపీస్ ప్రీపెయిడ్ డిస్కౌంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ విధంగా చూసుకుంటే ఇది మనకి బేస్ మోడల్ 2GB ర్యామ్ 32GB కేవలం 7,000 రూపాయలకి అయితే వస్తుంది. సో 7,000 రూపాయలకి నేనైతే ఆర్గ్యుబుల్లీ ఇది ది బెస్ట్ ఫోన్ అయినా చెప్తాను. సో ఎందుకంటే ఇది కూడా మనకి మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్ మీద అయితే రన్ అవుతూ ఉంటుంది. అండ్ HD+ IPS LCD డిస్ప్లే ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి 13 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ చూసుకుంటే 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ ఇది మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉండదు. అండ్ ఇది మనకి రియల్మీ UI మీద అయితే రన్ అవుతూ ఉంటుంది. సో ఇందాక చెప్పిన మైక్రోమాక్స్ ఇన్ 1Bలో చూసుకుంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. సో జనరల్గా మనకి ఈ రియల్మీ C11 ఫోన్ ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకుంటే చాలా బాగుంటుంది. మనకి యూస్ చేసేటప్పుడు కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఫీల్ చేయొచ్చు అనమాట. సో తప్పకుండా 7,000 రూపాయలు మీ బడ్జెట్ అని అనుకున్నట్లయితే మీరు రియల్మీ C11కి అయితే వెళ్ళిపోవడం బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నేను. కోర్స్ ఇప్పుడు మీకు ఒక డౌట్ అయితే వచ్చి ఉండొచ్చు, అదే ప్రైస్ రేంజ్ లో మనకి పోకో C3 కూడా అయితే అవైలబుల్ ఉంది కదా, బెస్ట్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి ఇంకా రియల్మీ C11 తో కంపేర్ చేసుకుంటే అని. అఫ్ కోర్స్ ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ అయితే పోకో C3 చాలా బాగుంటుంది. బట్ నేను పర్సనల్ గా యూస్ చేసినప్పుడు అయితే పోకో C3 నాకు అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. యూఐలో చాలా బగ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫోన్ యూస్ చేసేటప్పుడు కూడా చాలా స్లోగా అనిపిస్తుంది. అండ్ కెమెరాస్ కూడా మనకి అనుకున్నంత అయితే ఉండవు అనమాట. సో ఆబ్వియస్లీ నాకైతే ఎక్స్పీరియన్స్ అంత గొప్పగా అయితే అనిపించలేదు. అందుకే నేను పోకో C3 అయితే రికమెండ్ చేయట్లేదు. సో 7,000 రూపాయలు మీ బడ్జెట్ అని అనుకుంటే రియల్మీ C11 తీసుకొని మీకు బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ ఇక నెక్స్ట్ మీ బడ్జెట్ కాస్త ఇంక్రీజ్ చేసుకొని 8,500 రూపాయల దగ్గరకు వచ్చినట్లయితే అక్కడ మళ్ళీ మనకి రియల్మీ నుంచి రియల్మీ నార్జో 20A అయితే అవైలబుల్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఆ ప్రైస్ రేంజ్లోనే మీకు ఇది బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది. ఎందుకంటే ఇది మనకి ఫస్ట్ టైం ఇన్ ద సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్తో అయితే వస్తూ ఉంటుంది. అదొక డీసెంట్ ప్రాసెసర్ అయితే అవుతుంది మనకి ఆ ప్రైస్ రేంజ్లోనే కొంచెం బెస్ట్ ప్రాసెసర్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఇందులో కూడా మనకి HD+ IPS LCD డిస్ప్లే ఉంటుంది. ఈవెన్ దో HD+ డిస్ప్లే అయినప్పటికీ మనకి చాలా మంచి క్వాలిటీ డిస్ప్లే అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 12 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ ప్లస్ 2 మెగాపిక్సెల్ డెప్త్ ఇంకా మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ అండ్ మనకి సేమ్ 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తూ ఉంటుంది. సో డీసెంట్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. 8,500 దగ్గర మీకు ఇది చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది గైస్. సో ఇక నెక్స్ట్ మీ బడ్జెట్ కాస్త ఇంక్రీజ్ చేసుకొని 9,000 రూపాయల దగ్గరకు వచ్చినట్లయితే అక్కడ మీకు ఒక ఫోన్ అయితే అవైలబుల్ ఉంటుంది. బట్ ఈ ఫోన్ కేవలం ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఆడియన్స్ కి మాత్రమే సెట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే బ్రాండ్ వాల్యూకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారో, లేకపోతే నాకు శాంసంగ్ ఫోన్స్ మాత్రమే కావాలి అని అనుకుంటారో
ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం మనకి Samsung Galaxy M02s అయితే అవైలబుల్ ఉంటుంది. సో ఈ ఫోన్ రీసెంట్ గానే Samsung అయితే ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఒక డీసెంట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. 9,000 రూపాయల దగ్గర 3GB RAM 32GB మోడల్ తో వస్తూ ఉంటుంది. Snapdragon 450 ప్రాసెసర్ మీద అయితే రన్ అవుతూ ఉంటుంది. సో చాలా ఓల్డ్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు, బట్ స్టిల్ మనకి డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మనకి ఇది TFT LCD డిస్ప్లే అయితే వస్తుంది. HD+ రెజల్యూషన్ అయితే ఉంటుంది. చాలా దారుణమైన డిస్ప్లే అని చెప్పుకోవచ్చు 10,000 రూపాయల బడ్జెట్ దగ్గర. అండ్ బ్యాక్ సైడ్ మనకి 13 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ ప్లస్ 2 మెగాపిక్సెల్ డెప్త్ ఇంకా మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ చూసుకుంటే 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. సో ఇది ఒక బేసిక్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ 10,000 రూపాయల లోపు మీకు ఒక Samsung ఫోన్ కావాలి అంటే ఇంతకన్నా బెస్ట్ ఆప్షన్ అయితే మీకు లేదు. సో తప్పకుండా మీరు దీనికైతే చూస్ చేసుకోవడం బెస్ట్ అని చెప్తాను. ఓన్లీ ఫర్ Samsung లవర్స్ కి మాత్రమే ఈ ఫోన్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. రిమైనింగ్ ఎవరికి కూడా ఈ ఫోన్ అయితే అంత మంచి ఆప్షన్ అయితే కాదనమాట. అండ్ ఇక నెక్స్ట్ మీ బడ్జెట్ 10,000 రూపాయలు అనుకున్నట్లయితే సో 10,000 రూపాయల దగ్గర మనకి కొన్ని ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ముఖ్యంగా ఒక 3 ఫోన్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో 10,000 రూపాయలు మీ బడ్జెట్ అని అనుకుంటే ఫస్ట్ మీకు అక్కడ Redmi 9 Prime అయితే అవైలబుల్ ఉంటుంది. 9,500కి మనకి ఫ్లిప్కార్ట్లో అయితే 4GB RAM 64GB మోడల్ అయితే వస్తుంది. ఇంకొక మొబైల్ చూసుకున్నట్లయితే Poco M2 10,000 రూపాయలకి అయితే వస్తూ ఉంటుంది. సో Poco M2కి Redmi 9 Primeకి ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు, ఎక్సెప్ట్ మనకి Poco M2 6GB RAM బేస్ మోడల్తో వస్తూ ఉంటుంది. అండ్ మనకి Poco UI తో అయితే రన్ అవుతుంది. సో ఆ రెండు తప్ప మనకి పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏముండవు Redmi 9 Primeకి Poco M2కి. అండ్ రీసెంట్ గా మనకి అదే ప్రైస్ రేంజ్ లో Poco M3 కూడా అయితే లాంచ్ అయింది. అఫ్ కోర్స్ ఇది మనకి 11,000 రూపాయలు అయితే ఉంటుంది. బేస్ మోడల్ 6GB RAM 64GB మోడల్. బట్ మనకి బ్యాంక్ ఆఫర్స్ అవి ఇవి యూస్ చేస్తే 10,000 రూపాయలకి అయితే ఫోన్ వచ్చేస్తుంది. సో 10,000 రూపాయలకి ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ కనుక కన్సిడర్ చేసుకుంటే Poco M3 ది బెస్ట్ ఫోన్ అయితే అవుతుంది. ఎందుకంటే అది మనకి 6GB RAM బేస్ మోడల్తో అయితే వస్తూ ఉంటుంది. మనకి ఫుల్ HD రెజల్యూషన్ డిస్ప్లే ఉంటుంది. 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 6000 mAh బ్యాటరీ 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా అయితే ఉంటాయి. సో ఆబ్వియస్లీ మనకి ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. బట్ నేనైతే ఈ ఫోన్ కి సంబంధించి కొన్ని బ్యాడ్ రివ్యూస్ అయితే చూడడం జరిగింది యూట్యూబ్ లో. కొంతమంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా దీనికి సంబంధించి రివ్యూ అయితే ప్రొవైడ్ చేయలేదన్నమాట. సో ఆబ్వియస్లీ అది కన్సిడర్ చేసుకుంటే ఈ ఫోన్ అయితే నేను రికమెండ్ చేయను. ఈవెన్ నేనైతే పర్సనల్ గా యూస్ చేయలేదు, అందుకే నేను దీని మీద ఎలాంటి జడ్జ్మెంట్ అయితే పాస్ చేయాలనుకోవట్లేదు. ఒకవేళ మీకు ఈ ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ మీద నమ్మకం ఉండి మీరు ఈ ఫోన్ కొనాలి అని అనుకుంటే ముందు ఈ ఫోన్ కి సంబంధించిన రివ్యూ అయితే చెక్ చేయండి. దాన్ని బట్టి మీరు ఒక డెసిషన్ అయితే తీసుకోండి. అయితే గైస్ మీ దగ్గర 10,000 రూపాయలు ఉన్నట్లయితే Redmi 9 Prime కి వెళ్ళిపోమని చెప్తాను. సో 9,500కి అది ది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అది కూడా మనకి ఫుల్ HD డిస్ప్లేతో వస్తుంది. MediaTek Helio G80 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ మనకి బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. 13 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ అయితే ఉంటుంది. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5020 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ మనకి 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తూ ఉంటుంది. సో ఆబ్వియస్లీ 10,000 రూపాయల దగ్గర అది చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ ఈవెన్ మనకి ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకున్నా కానీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఆ ఫోన్ యూస్ చేస్తే మీకు. సో అది గైస్ మనకి 10,000 రూపాయల లోపు అవైలబుల్ ఉన్న ఒక 5 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ గురించి సో నా ఒపీనియన్స్ అయితే. ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రాజేష్ సైనింగ్ ఆఫ్.